యా చౌదరి గారు ఎక్కడండి? నమస్తే అన్న. నమస్తే అండి. మీరు నందమూరి అభిమానిగా మీ కెరీర్ అంతా కూడా ఉంది. మీరు మేకర్గా సినిమాలు తీసి సక్సెస్ అయింది అంటే ఇది యాదృచ్ఛికం ఏంటో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే మీ కెరీర్ అనేది చాలా పీక్స్లో ఉంది. మళ్ళీ ఆయన సీఎం అయ్యారు, మళ్ళీ మీరు సినిమాల్లోకి వస్తున్నారు. సో ఏంటి దీని గురించి ఏమంటారు ఫస్ట్? అవన్నీ యాదృచ్ఛికం అని మీరే చెప్పారు కదా సార్. అట్లా అనుకోవటంలో ఆనందం ఉంది, మీకు ఉంది ఆనందం ముందు. నాకేమో ఏదైనా కష్టపడకపోతే ఏది రాదండి. అక్కడ ఆయన ఎంతో కష్టపడతారు, ఓడిపోయిన వాళ్ళు కష్టపడతారు, గెలిచిన వాళ్ళు కష్టపడతారండి. నేను ఫ్లాప్ అయిన ప్రాజెక్టులకి కష్టపడ్డాను, గెలిచిన ప్రాజెక్టులకి అంటే సక్సెస్ఫుల్ ప్రాజెక్టులకి అంతే కష్టపడ్డాను. సో క్వైట్ కామన్ అండి. నాకంటే వేరే అలవాట్లు లేవు. సినిమా అంటే పిచ్చి, కష్టపడుతుంటాను. అందులో సొంత ప్రాజెక్టులు కదండి, ఫ్లాప్ అయినా డబ్బులు పోతుంటాయి. సో కష్టపడి పోగొట్టుకోవాలని ఉండదు కదా. దశాబ్ద కాలం ఆల్మోస్ట్ 2015 తర్వాత మళ్ళీ మీరు సినిమా చేయలేదు. ట్రెండ్ మారిపోయింది, బడ్జెట్లు మారిపోయినాయి, పెరిగిపోయినాయి. సో ఇదంతా అనలైజ్ చేసుకుంటే ఇప్పుడు సినిమా తీసే విషయంలో మీరు మీ మేకింగ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందా? ఆ స్టైల్లోనే మీరు సినిమా తీయబోతున్నారు ఎట్లాగా? అంటే నేను 1983లో మద్రాసు ట్రావెల్ చేశాను. అప్పటి నుంచి సొసైటీ వదిలేశాను. అంటే మీరు అనుకున్న సొసైటీ అంటే ఆంధ్రప్రదేశ్ని వదిలేసి తమిళనాడు వెళ్ళిపోయాం. ఏకంగా స్టేటే మారిపోయాం. కానీ సినిమాలు చూస్తూనే ఉన్నాం. కానీ నేను ఎప్పుడు డైరెక్టర్ అయ్యాను? 98లో అయ్యాను. సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చాను కదా. ఇప్పుడు 2006 వరకు మీరు అనుకున్న దశలో వరుసగా 6 హిట్లు ఇచ్చాను కదా. సొసైటీకి దూరంగా ఉన్నప్పుడు ఇచ్చాం కదా. అది అట్లా ఉండదు. అప్డేట్ అనేది అవుతున్నారా లేదా? మీరు సినిమా ఇండస్ట్రీతో డైలీ సినిమాలు చూస్తున్నారా? డైలీ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకుంటున్నారా? దాంతో మీ సెన్సిబిలిటీస్తో రియలైజ్ అవుతున్నారా లేదా అనే దాని మీద మనిషి యొక్క అప్డేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి వ్యక్తి సినిమాలు చూస్తుంటారు, చూసిన ప్రతి ఒక్కరు డైరెక్షన్ చేయలేరు. అప్డేషన్ అయ్యాం కదా అనుకుని సినిమా స్క్రిప్ట్ ఇస్తే మళ్ళీ పాత రకంగా ఆలోచించవచ్చు. అప్డేషన్ అయిన దానికి క్రియేషన్కి చాలా తేడా ఉంటుంది. సో దానికి దీనికి సంబంధం లేదు. నేను 83లో మద్రాసు వెళ్ళిపోయానంటే సమాజం ఈ లెక్కలో సమాజానికి దూరంగా ఉన్న తర్వాత 13 ఏళ్ళ తర్వాత డైరెక్టర్ అయ్యాను. సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఇచ్చాను బట్ అక్కడ అన్ని సినిమాలు చూసేవాళ్ళం, మలయాళం, తమిళం, అన్ని సినిమాలకి. ఇప్పుడు మేము డైలీ ఐమాక్స్ దగ్గర మీకు కనపడుతున్నాయి కదా. మీరన్నా మిస్ అవుతారు. నేను అన్ని సినిమాలు అక్కడికి వచ్చి నేను, నా వైఫ్, వీలైతే మా పిల్లల్ని కూడా స్కూల్ మానిపించేసి తీసుకొస్తాం. సినిమా ఏ భాష అయినా చూసేస్తానండి. అది చౌదరి అయితే అవుతున్నాను. చౌదరి గారు అన్నా, రే నుండి కోలుకోవడానికి ఎన్నాళ్ళు సమయం పట్టిందా మీకు? కోలుకోవటం అనేది తీసుకుని దెబ్బను బట్టండి. కోలుకోవటానికి సమయంకి ఎందుకు తేడా ఉంటుందంటే, దెబ్బ తగిలింది, అంతకుముందు కూడా తగిలింది దెబ్బలో. రేయికి ఒక్కదానికి ఎందుకు అడిగారు? అంతకుముందు తగిలిన దెబ్బలు కూడా. కానీ ఇంత గ్యాప్ తీసుకోలేదుగా అప్పుడు. అది మీకు కనపడుతుంది. గ్యాప్ని బట్టి మీరు ఎక్కువ దెబ్బ తగిలిందని మీరు అనుకుంటున్నారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పాలి. అంటే గ్యాప్ రావడానికి వేరే కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే సినిమా రిలేటెడ్ కాదు. అది సినిమా రిలేటెడ్ కాదన్నది. అంటే గ్యాప్ తీసుకోవటం సినిమా రిలేటెడ్ కాదు. మధ్యలో రెండేళ్ళేమో కరోనా వలన సినిమా ఫీల్డ్లో స్తబ్దతగా ఉంది. ఆ కరోనా టైంలో కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ఫిల్మ్స్ తర్వాత 1.5-2 years పట్టింది. ఆ టైంలో నేను సినిమా స్టార్ట్ చేయలేదు కాబట్టి దానివల్ల 4 ఏళ్ళు సినిమాలు ఎవరు తీయలేదు. కరోనా టైంలో తీయని వాళ్ళందరూ కూడా 4 ఏళ్ళు ఆగిపోయారు. అది 4 ఏళ్ళు తీసేయచ్చు. నేను రేయి వలన రేయి తర్వాత 4 ఏళ్ళు గ్యాప్ ఉంది. అందులో 2 ఏళ్ళు గ్యాప్ జెన్యూను, 2 ఏళ్ళేమో నేను అదే రేయి సినిమా ఎఫెక్ట్ 2 ఏళ్ళు ఉంటుంది, 1.5-2 years. నాకు సినిమాకి 2 years గ్యాప్ జనరల్ కావాలి. నేను రెడీ అయ్యాను, రెడీ అయ్యే టైంకి కరోనా వచ్చింది. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళ నుండి కథానాయకుడిని వెతుకుతున్నారు మీరు? కథానాయకుడిని రేయికి ముందు, కరోనాకు ముందు నుంచి దాదాపు 2018 ఎండ్ నుంచి ఎతుకుతున్నాను. అంటే అప్పటికి మీ దగ్గర కథ ఉందా? కథ ఉంది. కథలోని రూపాలు మారుతుంటాయి. కథ వాళ్ళు అనుకున్నాను అనుకోండి, ఇప్పుడున్న కథకు కూడా రేపెల్లుండు దానిలోని చేంజెస్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా వచ్చిందండి. కేజీఎఫ్ అనేది ఒక ట్రెండ్ అనుకుంటే నెక్స్ట్ కాంతారా కథ వచ్చి మీకు చెప్పాను అనుకోండి, మీరే ప్రొడ్యూసరు. మా కేజీఎఫ్ టైంలో కాంతారా కథ చెప్తున్నాడు ఇంటర్వ్యూడు.
పూనకం అంటున్నాడు, అడవిలోకి వెళ్ళి మాయమైపోతాను అంటున్నాడు. ఎలా చూస్తారు ఈ సినిమా? వీడి కదా పిచ్చి పట్టింది అనేసి మీరు ఒప్పుకోరు. అది అది కేజీఎఫ్ ట్రెండ్లో ఉంటే కాంతారాయణ కథ చెప్పి మనుషులు ఈ రోజుల్లో మాయమైపోవటం ఏంటి? అడవిలోకి వెళ్ళి పిచ్చి పట్టింది ఇలాంటి కథలు చెబుతున్నాడు అనుకుంటారు. కానీ థియేటర్లో కూర్చొని చూస్తేనే దాన్ని ఊహించలేరు. ఇన్వెస్టర్ దాన్ని ఊహించలేడు. డైరెక్టర్ కెన్ ఇమాజిన్, ఆ తర్వాత ఇన్వెస్టర్ కెన్ ఇన్వెస్ట్, లేకపోతే డైరెక్టర్ కెన్ ఓన్లీ ఇన్వెస్ట్. నా సినిమాలకు ఎక్కువ శాతం నేనే ఇన్వెస్టర్, నేనే క్రియేటర్. మీరు పరిచయం చేసిన హీరోలు, మీరు పనిచేసిన హీరోలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. రామ్ గారు కానీ, సాయిధరం తేజ్ గారు కానీ, నాగార్జున గారు కానీ, వాళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వకుండా మళ్ళీ 10 years తర్వాత కొత్త హీరోతోటే మళ్ళీ చేయడం అన్నది చిన్న రిస్క్ ఫ్యాక్టర్ అవుదా? నేను ఫస్ట్ ఫిలిం నుంచే నాగార్జున గారు ఇందాక ఇచ్చిన స్పీచ్లోనే నాగార్జున గారు అవకాశం ఇస్తానన్నప్పుడు నాకు కొత్త హీరో కావాలన్నాను. ఐ వాంట్ టు, అంటే నేను దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ లోపల ఆ క్యారెక్టరిస్టిక్స్ నాలో డెవలప్ అవడానికి మెయిన్ కారణం ఎన్టీ రామారావు గారండి. మాకు భయం ఉండదు, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇవి చాలామంది డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు. మా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు, శంకరాభరణం కథ, అక్కడ ఆయన ఇన్వెస్టర్ కాదు, ఓన్లీ క్రియేటర్. ఇన్వెస్టర్ వచ్చి ఏడిది నాగేశ్వరరావు గారు. శంకరాభరణం కథ రాసుకున్నప్పుడు అప్పుడు ఎవరిని పెట్టాలండి ఆ టైంలో ఆ పాత్రకి? శంకర శాస్త్రి గారి పాత్రకి జనరల్గా డైరెక్టర్ ఏం ఆలోచిస్తారు? రామారావు గారినో నాగేశ్వరరావు గారిని లాంటి వాడిని పెట్టాలనుకుంటారు. మంజు భార్గవ్ గారి క్యారెక్టర్ని ఎవరు పెట్టాలనుకుంటారు? అప్పుడు ఇంకో ఏదో ఫెమిలియర్ క్యారెక్టర్ని ఎవరిని పెడదాం అనుకుంటారు. మంజు భార్గవ్ గారికి అప్పుడు మలయాళం సినిమాల ద్వారా వేరే ఇమేజ్ ఉంది. ఆవిడని దిగొచ్చి ఆ ప్రముఖ క్యారెక్టర్లో ఆవిడకు ఒక సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఒక మక్కువ ఉన్న క్యారెక్టర్ కింద పెట్టారు ఆవిడని. ఓకేనండి. శాస్త్రి గారి కిందేమో, అదే శంకర శాస్త్రి గారి కిందేమో ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్లకుండా ఒక కొత్త అతను దిగుచ్చి పెట్టారు. దానికి ఏంటంటే డైరెక్టర్కు ఉన్న శక్తి, ఆత్మవిశ్వాసంతోనే ఆ స్క్రిప్ట్ నేను ఆ పోర్ట్రేట్ చేయగలిగిన శక్తి ఉంటుంది. నాకు అసలు ఏమీ భయం లేదండి, ఇన్సెక్యూరిటీ లేదు. ఇన్సెక్యూరిటీ లేనప్పుడే, అంటే ఇప్పుడు వెళ్ళిపోయి అతను వెళ్ళి అడిగేద్దాం, నేను క్రియేట్ చేసిన రామ్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం, అలాగే ఆ ఆలోచన రాదు నాకు. మరి ఆ ఇన్సెక్యూరిటీ లేనప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకోవడం, ఎన్టీఆర్ బ్యాన్ రైడ్ చేయడం ఎందుకు? నేను వెతుకుతున్నా కొత్త హీరోని ఎవరైనా తీసుకురావచ్చు. అదేనండి, మీరు అడిగేది ఏంటంటే అతనే ఎందుకు అని మీకు ఫీలింగ్. నేను చెప్పేది ఏంటంటే లేదు, ఆత్మవిశ్వాసం లేదు. అంటే మీకు ఏంటంటే నాకు నచ్చకపోతే ఇతనే తీసుకొని అంటున్నా. అది కాదు సార్, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఒక కొత్త వేరే చేసి చూపించే కదా. ఇప్పుడు ఆదిత్య ఓం ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ అతను, నాకు తెలియదు, 1 year బ్యాక్ తెలుసు నాకు అతను. 1 year బ్యాక్ అతను వేరండి. ఐ ప్రామిస్ అండ్ ఐ స్వేర్ అండి, యూ కెన్ ఎంక్వైరీ చెక్ విత్ ఆదిత్య ఓం ఆల్సో. నేను హీరోయిన్ కోసం వెళ్తే అతను కనపడ్డాడు నాకు. ఇది వెరైటీగా ఎనర్జెటిక్గా ఉన్నాడే, ఫంకీ స్టైల్లో చాలా బాగున్నాడు. నాకు సుష్మా కౌల్ దగ్గర ఆ హీరోయిన్ పంపించమంటే ఇతను కూడా పంపించింది, బాగున్నాడు. అతను ఫాదర్ మదర్ ఎవరో నాకు తెలియదు. నేను లాస్ట్ 1 year బ్యాక్ తెలుసుకున్నా, ఐ స్వేర్. సో వాళ్ళ ఫాదర్ అంట ఒక IAS ఆఫీసరు, మదర్ సమాజ్వాదీ ఎమ్మెల్యే అంట, నాకు తెలియదు. బట్ హీఈస్ హైలీ డెడికేటెడ్. ఆదిత్యవం హైలీ డెడికేటెడ్, హైలీ డిటర్మిన్డ్. ఎంత రేంజ్ కంటే ఆ పొజిషన్ ఎప్పుడు చెప్పలేదు. బాంబేలో ట్రైన్ ఎక్కి, నేను ఫస్ట్ ఫిలింకి అలాగే నేనేమి ఫెసిలిటీస్ ఇవ్వనండి, జస్ట్ ట్రైన్ ఎక్కి లీ ప్యాలెస్లో షూటింగ్, ట్రైన్ ఎక్కి వచ్చాయి, బేగంపేటలో దిగిపో, డైరెక్ట్గా షూటింగ్కి వచ్చాయి, ట్రైన్లోనే స్నానం చేసి వచ్చాయి, ట్రైన్లో స్నానం చేసి వచ్చాడు. నాకు 1 year బ్యాక్ తెలిసింది. నేను ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే అన్నగారు, నా జర్నీ చూసి తెలిసి కూడా అడుగుతున్నారు మీరు. అది నాకు కొంచెం, అంటే నేను చెప్పాను. ఇప్పుడు హరికృష్ణ గారు ఇప్పుడు లాహిర్ లాయర్ అయిందా? ఒక నిమిషం వినండి అన్న వినండి. లాహిర్ లాయర్ అయిన తర్వాత అది 7th class పబ్లిక్ ఎగ్జామ్, ఓకేనండి. తర్వాత 8th 9th రిలీఫ్ ఉంటుంది, 10th మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్ కదా జనరల్గా. 7th అయిన వెంటనే మళ్ళీ యాసిడ్ టెస్ట్ అవ్వడం పెట్టుకుంటారండి. 48 ఏళ్ల వయసులో హరికృష్ణ గారిని, ఒక్క నిమిషం అండి, సిమ్రన్ గారిని పక్కన పెడితే, ఒక్క నిమిషం, సిమ్రన్ గారు సౌందర్య గారిని హీరోయిన్లుగా పెట్టి కమర్షియల్ సినిమా టైంలో పెద్ద హీరోని పెట్టి ఆయన పెట్టుబడి పెట్టరుగా సినిమాకి. నేను చేస్తాను, నా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిన చేసుకున్న తర్వాత కూడా నందమూరి వంశం దగ్గరికి ఎందుకు వెళ్తానంటే అతను నచ్చాడు, బాగున్నాడు కాబట్టి వెళ్తున్నాను. ఇప్పుడు అతను ఒక్క నిమిషం అండి అన్న, అతను డైరెక్ట్ వారసుడు కూడా కాదు. డైరెక్ట్ వారసుడు అయితే సాలబిలిటీ వేరేగా ఉంటుంది, అర్థమైందండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక హీరో అనుకోండి, మీ హీరోకి డైరెక్ట్ కొడుకు సాయిధరం తేజు రామ్ చరణ్ కాదు, ఓకేనండి.
మన ఇన్ పేరేంటి ఇప్పుడు మేము పరిచయం చేసే అతను డైరెక్ట్గా ఒక హీరో గారు డైరెక్ట్ కొడుకు కాదు. వాళ్ళకు వేరే సాలబిలిటీ ఉంటుంది, ఇతనికి వేరే సాలబిలిటీ ఉంటుంది. ఇతనికి యాంటిసిపేషన్ వేరేగా ఉంటుంది, వాళ్ళకి వేరే యాంటిసిపేషన్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ మీరు ఏం ఆలోచించాలంటే వైవిఎస్ చౌదరి జర్నీ ఏంటి, అతను తీసుకునే రిస్క్ ఏంటి, అతని క్యాలిక్యులేషన్స్ ఏంటి, అతను దేని మీద స్టిక్ అయ్యి వెళ్తాడు అనే దాని మీద మీరు నా జర్నీని కూడా అసెస్మెంట్ చేసి. మీ జర్నీ చూస్తేనే మీరు ఆదిత్య హోమం పక్కన పెడితే, ఆదిత్యం కాదు హరికృష్ణ గారితో 3 సినిమాలు ఎవరైనా తీయగలరా? హరికృష్ణ గారు కాదండి, మీరు రాముని పరిచయం చేశారు. ఒక్క నిమిషం సినిమా వారసుడే. రామ్ సినిమా వారసుడు కాదు. రామ్ సినిమా వారసుడు అయితే రవికిషోర్ గారు ప్రొడ్యూస్ చేయాలి. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? ప్రొడ్యూస్ కాదండి, కాదు కాదు మూర్తి గారు ఒక్క మాటనండి. ప్రొడ్యూస్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. రామ్ మీద ఒక్క రూపాయి సాలబిలిటీ ఉండదు. 10 కోట్లు రిలీజ్ రోజున డబ్బులు పోయినాయి అన్నారు. 10 కోట్లు ఖర్చు అయింది నాకు. ఆస్తులన్నీ నా అన్ని స్టేకులో ఉన్నాయి. నేను మళ్ళీ శాటిలైట్ రేట్స్ తక్కువ రేటుకి అమ్మి వాటిల్ని జీటీవీకి తక్కువ రేటుకి అమ్మి, జీటీవీ రాఘవేంద్ర రెడ్డిని అడిగితే తెలుస్తుంది, పబ్లిసిటీ చేసి ఆడియన్స్ ఎవరు లేరు థియేటర్ల దగ్గర. 4 వారాలు థియేటర్ల చుట్టూ తిరిగి నేను థియేటర్లో జనం ఉన్నారన్నట్టుగా మైకులతో మాట్లాడేవాడిని. బ్రహ్మాండంగా ఉన్నారు జనం, ఆనందంగా ఉంది నాకు. జనాలు మైకులు అటు తెప్పదనేవాడిని. విజయవంతం చేసినందుకు ఆనందంగా ఉంది అని మాట్లాడేవాడిని. ఇవన్నీ నిజాలండి, ఫ్యాక్ట్స్. అది నెమ్మదిగా రొటేట్ అయ్యింది. లాహిర్ నా సినిమాలు, నా విజయాలన్నీ ఈజీగా రాలేదు అన్నగారు. మీరు చెప్పే జాగ్రత్తగానండి. 11న దేవదాస్ రిలీజ్ అయింది, జనవరి 11. 12న స్టైల్ పడింది నెత్తి మీద. స్టైల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా చిరంజీవి గారు గెస్ట్ అపిరెన్స్. ఒక మాస్, పెద్ద బిగ్గెస్ట్ మాస్ హీరో. ఒక బిగ్గెస్ట్ క్లాస్ హీరో నాగార్జున గారు గెస్ట్ అపిరెన్స్. లారెన్స్. స్టైల్ పడింది, దెబ్బ కుదేలైపోయింది నా సినిమా. 11వ తారీఖు రిలీజ్ చేయరు. యాక్చువల్గా లవ్ స్టోరీలు చూసే సీజన్ సంక్రాంతి సీజన్ కాదు, లవ్ స్టోరీలు వెళ్ళరు. 12 స్టైల్ నా సినిమా పడుకుంది. 13 చుక్కల్లో చంద్రుడు, ఆఫ్టర్ నువ్వు వస్తానంటే వద్దంటాను, హార్ట్ థ్రోబ్ అనమాట సిద్ధార్థ. నా యూత్ కూడా వెళ్ళిపోయారు, నా దగ్గర థియేటర్ దగ్గర జనాలు లేరు. 13న లక్ష్మి, పొంగల్, కరెక్ట్గా పొంగల్ సినిమాది. దానికి ఎవరు లేడు. కాలేజీలు ఓపెన్ అయినాయి, పొంగల్ అంతా సినిమాలు డిస్ట్రిబ్యూటర్ లెటర్లు ఇచ్చారు, టెర్మినేషన్ లెటర్స్. అక్కడి నుంచి నేను 13, 14 తారీఖులు అప్పటికప్పుడు తక్కువ డబ్బులకి, అంటే అంతకుముందు వచ్చిన ఆఫర్ కాదనుకుని చాలా తక్కువ డబ్బులకి, రీజన్ డబ్బులకి జీటీవీకి శాటిలైట్ రేట్స్ అమ్మేసి డబ్బులు పట్టిన తిరిగి 4 వారాలు తిరిగితే 4 వారాల తర్వాత పికప్ అయింది. హిస్టరీ అనమాట. 17 సెంటర్లు 175 డేస్ ఆడింది. తర్వాత 2 సెంటర్లు 175 డేస్. తీసిన థియేటర్ నుంచి మళ్ళీ తీసేసారు. ఈ సక్సెస్ తక్కువ తక్కువ కాదు, నేను అనేది రాము కాదండి. ఎలా చెప్తున్నా అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నాను, కొత్త వాళ్ళని ఎంచుకుంటున్నాను. మీరు ఎంచుకునే వాళ్ళంతా ఇండస్ట్రీలో ఒక సెర్టన్ బ్యాకప్ ఉన్న వాళ్ళే ఎంచుకుంటున్నారు. లాహిర్ ఎలాంటి సినిమా మీరు ఎన్టీఆర్ అభిమానం మీకు ఉంది, కానీ దాన్ని ఎక్కువగా చెప్పి అంటే దాన్ని కూడా సినిమాకి వాడుతున్నట్టుగా కాదు కదా అన్ని అంటున్నాను. కాదు కదా, మీరు అంటాం కాదు, మీరు గుర్తించట్లేదని నేను అంటున్నాను. లాహిరి హరికృష్ణ గారు ఈనాటే మెయిన్ స్ట్రీమ్ ఒక జంట. హరికృష్ణ గారు భానుప్రియ గారు ఇప్పుడు సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు. హరికృష్ణ భానుప్రియ ఒక జంట. నెక్స్ట్ సుమన్ గారు పక్కన చౌదరి గారు. ఒక నిమిషం సుమన్ గారు ఒక్క నిమిషం రిలేటెడ్ అడుగుతున్నారు, దానికి కూడా సమాధానం చెప్పి. ఒక నిమిషం. సుమన్ గారు పక్కన రచన గారు, ఇద్దరికి ఇన్నింగ్స్ అయిపోయింది. తర్వాత వినీత్ గారు సంగవి గారు, వాళ్ళ ఇన్నింగ్స్ అప్పటికి అయిపోయింది. ఆదిత్యమో మమికిత కొత్త. 4 జంటలు ఎవరికన్నా సాలబిలిటీ ఉందా? వాళ్ళ మీద 1 కోటి నుంచి 1,50,00,000 సినిమా తీస్తే మేబీ సినిమా రిలీజ్ చేయడానికి ప్రోత్సాహం రావచ్చు. ఓకేనండి. 3,90,00,000 సినిమా తీసా నా సొంత. అప్పటికి నా అపార్ట్మెంట్ తాకట్టు పెట్టాను. నా భార్య నగలు, మా మదర్ నగలు, మా అత్తగారి నగలు అన్ని రిలీజ్ టైంకి అన్ని స్టేక్లో ఉన్నాయి. ఆ రోజున ఇప్పుడు చెప్తున్నాను, మర్చిపోయాను అసలు విషయం. రామోజీరావు గారు థియేటర్ మీద ఎక్స్ప్లాయిటేషన్ మీద ఫైనాన్స్ చేయకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యే కాదు. నేనన్నీ ఏటుకి ఎదురీది చేసిన యుద్ధాలే. చావుకి మనం భయపడకూడదు, చావే మనం చూసి భయపడాలి. మందుని వేసుకుని దొనపోతలా తిరగడం కాదు. అది కానీ అన్నీ నేను నా క్యారెక్టర్లోంచి వచ్చే డైలాగ్ లాహిర్లో. నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే ఏమరపాటు నా కళ్ళకు మైకం కమ్మవచ్చు. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారంటే నా కంటిపాప పెద్దదవుతుంది, లోకం అంతా పెద్దదిగా కనపడుతుంది, జాగ్రత్త పెరుగుతుంది. రండిరా అంటాడు చూడండి, అది నా డైలాగే. 100 మంది వెళ్ళి ఒక్కడిని చంపడం కాదురా సీమ సంస్కృతి, ఒక్కడే 100 మందికి సమాధానం చెప్పడం. మొదటి తిన్నాళ్ళు మీరు చేశారు, రెండోది నేను చేసి చూపిస్తా. ఇవన్నీ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ మనిషి.
అంటే ఊరికినే నాకేం అలవాట్లు లేవండి, చెప్తున్నాను. మీరు చెప్పండి అన్న. ఇప్పుడు ఆయనదే నేను ఇంకో రకంగా అడుగుతున్నాను. అడగండి. ఇప్పుడు కొత్త టాలెంట్ అన్నారు మీరు. కొత్త టాలెంట్, మీరు ఎంత కొత్త టాలెంట్ అన్నా కూడా నందమూరి క్లాన్ అనేది ఒకటి ఉంటుంది వెనకాల. ఆ నందమూరి తారక రామారావు లేదా నందమూరి హరికృష్ణ గారు లేదా ఇంకో నందమూరి అనేది ఉంది. మీరు ఇంతకు ముందు చెప్పారు చూడండి, ఆదిత్య ఓమని ట్రైన్లో వచ్చేసి ట్రైన్లోనే స్నానం చేసి అంతే వచ్చేయని. ఆ కొత్త వాళ్ళతో మీరు సినిమా తీయడం వేరు. ఈయన వెనకాల ఇంత నందమూరి క్లాన్ ఉన్నప్పుడు ఈయనకి కూడా మీరు అలాగే చెప్పి ఆ విధంగానే తీయగలరా, లేకపోతే మీ మీద ప్రెజర్ ఉందా? ఆయన వెనకాల మీరు దేవుడిగా భావించే మీ నందమూరి తారక రామారావు మునిమనుడు కాబట్టి హరికృష్ణ గారు మీ మీద ఏమైనా ప్రెజర్ ఉంటుందా? ఏమి ఉండదు. నేను ఎవరినైనా కొత్త వాళ్ళగానే ట్రీట్ చేస్తాను. ఏ కంఫర్ట్స్ ఇవ్వను. ఇంకా వాళ్ళకంటే తక్కువగా ట్రీట్ చేస్తాను. ఎందుకు తక్కువగా ట్రీట్ చేస్తానంటే వాళ్ళకి సినిమా అంటే అర్థమైంది. వాళ్ళు దే ఆర్ నేమ్డ్ బై వైవిఎస్ ప్రొడక్ట్స్ అని వాళ్ళు బయటికి వెళ్ళినారు. వైవిఎస్ ఏం చేశారు? అప్పుడు మీ స్టూడెంట్ ఉంటాడండి, మీరు టీచర్ అయ్యారు అనుకోండి, వైవిఎస్ స్టూడెంట్ కింద బయటికి వెళ్తే ఏంట్రా వైవిఎస్ ఏదైనా మీకు నేర్పింది అంటారేమో, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది భయం. వాళ్ళందరికీ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పైగా 11 నెలల నుంచి నేను కొత్త వాళ్ళని పరిచయం చేస్తే వాళ్ళతో ట్రావెల్ అవుతానండి. ఖాళీగా ఉంటాను, డైరెక్ట్గా తీసుకొచ్చి వాళ్ళని షూటింగ్ సెట్స్లో పెట్టను. వాళ్ళు 11-12 నెలలు వాళ్ళతో ట్రావెల్ అవుతాను. ఇప్పుడు తను లాస్ట్ ఇయర్ మార్చిలో చూశాను, ఏప్రిల్లో చూశాను, మార్చిలో ఎండ్లో ఓకే అయింది, ఏప్రిల్ ఎండ్లో చూశాను. అప్పటి నుంచి 11-12 నెలలుగా స్వయంగా నేనే కోచింగ్ ఇస్తున్నాను. అంతేగాని నిన్న చూశాను ఇవాళ అది ఉండదు. అతనితో ట్రావెల్ అయ్యి అతను బాడీ బిల్డింగ్, డాన్సులు, ఫైట్లు అవన్నీ కోచింగ్ ఇచ్చి, డైలాగ్ డెలివరీలు, సొసైటీ ఎలా ఉంటుంది, ఏ హీరో ఎబిలిటీస్ ఏంటి, ఏ హీరోస్ ఎందుకు పైకి వచ్చారు, ఏ హీరోకి ఉన్నాయి స్ట్రెంగ్త్లు ఏంటి, వీక్నెస్లు ఏంటి, అన్నీ నాకు తెలిసిన నాలెడ్జ్ అతనితో షేర్ చేస్తాను. వాళ్ళు ఇంతకాలం స్టడీ చేయలేరు కదండి. వాళ్ళు కాన్వెంట్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు మనం వెళ్ళినట్టుగా అన్ని సినిమాలకు వెళ్ళలేరు కదా పాపం. మనం చూసిన బుక్స్ మనం అన్ని చదవలేరు కదా. కొంత మనకు తెలిసిన టిప్స్ వాళ్ళకి ఇస్తాం. అది గీత గారిని అడుగుతాను, ప్రొడ్యూసర్. అమ్మో, కంగ్రాట్స్ గీత గారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే లేడీస్ ప్రొడ్యూసర్గా చాలా కాలం అయింది రాక, మీరే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చౌదరి గారికి మీరే ప్రొడ్యూసర్ అంటే ముందుగా ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ప్రాజెక్ట్ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీ బ్యానర్ పేరు ఎన్టీఆర్ అని పెట్టారు, ఏ న్యూ టాలెంట్ రోడ్స్. అలాగే మీరు ఓల్డ్ టాలెంట్, అంటే మీరు కూడా యాక్టర్ కదా బేసికల్గా. మీరేమన్నా ఈ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ ఉందా? లేదండి, ఈ మూవీలో కేవలం ప్రొడ్యూసర్ పాత్రనే నిర్వర్తిస్తాను. ఆయన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆయనకి ఫుల్ ఫ్రీడమ్, ఆయన చూసుకుంటారు. సో ఈసారి ప్రొడక్షన్ అంతా నేను చూసుకుందాం అనుకుంటున్నాను. డైరెక్టర్స్ కూడా మంచి చాలా సినిమాలు యాక్ట్ చేస్తారు, ఫాదర్ క్యారెక్టర్స్, బ్రదర్ క్యారెక్టర్లు కాబట్టి. చౌదరి గారిని కూడా ఒక క్యారెక్టర్ని పెట్టి చేయిస్తున్నారు సినిమాలు ఏమన్నా? నాట్ ఇన్ దిస్ మూవీ, మేబీ ఇన్ ద ఫ్యూచర్. చౌదరి గారు, అన్నా నందమూరి ఇంటి నుంచి ఇంకొక హీరో వస్తున్నాడంటే ఇండస్ట్రీ మొత్తం అటువైపు చూస్తుంది తప్పకుండా. మరి ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు, వీళ్ళ సపోర్ట్ ఈ సినిమాకి ఏమైనా ఉంటుందా? అందరి ఆమోదంతోనే ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, బాలకృష్ణ గారు, అసలు కుటుంబంలో నందమూరి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆమోదంతోనే ఇతను పరిచయం అవుతున్నాడు. ఒక్కళ్ళు వాళ్ళు అని వాళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు, వీళ్ళు ఉన్నారు వాళ్ళు లేరు, వాళ్ళు తెలియకుండా వీళ్ళు, వీళ్ళు తెలియకుండా వాళ్ళు కాదు. అందరి ఆమోదంతోనే ఇతను పరిచయం అవుతున్నాడు. అది మీరు అంటే ఇప్పుడు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్, మీరు అందరు ఆమోదంతో అంటే ఇండివిజువల్గా అందరికీ కలిసి వెళ్ళి ఈ హీరోని పరిచయం చేస్తున్నాను అని అన్నగారు ఒక మూర్తి గారు ఒక నిమిషం వినండి. మీకు ఆ వీడియో ప్రజెంట్ చేయాలని మీకు కావాలా? మీ వీడియో వెళ్ళి కలిసిన వీడియో సహా ఒక నిమిషం వినండి, ఒక్క నిమిషం. మీకు వీడియో ప్రజెంట్ చేయాలి అని అనుకుంటే నెక్స్ట్ టైం ఐ విల్ ప్రజెంట్ ద వీడియో నెక్స్ట్ మీకు. నేను మీకు కాదు, అట్లా మీరు అడిగింది వాళ్ళందరూ ఆమోదం తీసుకోవాల్సి వచ్చిందా అంటున్నాను నేను. తీసుకోవాల్సిన ఏంటండి ఇప్పుడు? అది కాదండి, అది ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మీ ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉంటారండి. మీ 4 కుటుంబ సభ్యులు ఫెమిలియర్, మీ ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉన్నారు, 4 ఫెమిలియర్ అనుకోండి. మీ అబ్బాయిని ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు మీరు 4కి ఒక మాట చెప్పి ఇలా చేస్తున్నారని చెప్పుకోవటం ఆనవాయితీ. మీ 4లో ఒక ఆనవాయితీ ఉన్నప్పుడు ఈ అబ్బాయికి పెళ్లి చేస్తున్నానండి అని మీ 4 చెప్పుకుంటారు, చెప్పరా మీరు? ఈవిడెళ్ళి వాళ్ళకి బ్లెస్సింగ్ తీసుకుంటుంది కదా, అదే అందరి కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతుంటుంది.
అందులో వైఫో తల్లిలో లేదనుకోండి, ఇంక ఎక్కువ వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. అర్థమవుతుందండి? పాపం అనగానే అందరి బ్లెస్సింగ్స్ ఇంకెక్కువ ఉంటాయి. వైవిఎస్ గారు ఒక క్వశ్చన్. ఇప్పుడు నేనెందుకు అంటే కాదండి, నేను వెళ్ళి అడగటం అంటే నాకు అర్థం కాలే. మీ క్వశ్చన్ కరెక్ట్గా అడగండి అన్న. నేను వెళ్ళి అందరినీ కలమన్నారు నన్ను. నేను పర్మిషన్ ఏంటండి, అతనికి అందరి ఆశీస్సులు ఉన్నాయని నేను చెప్తున్నా. నేను వెళ్ళి పర్మిషన్ ఏం అంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అడుగుతున్నారు మీరు? మూర్తి గారు లొకేషన్ పర్మిషన్ ఒక్క నిమిషం అండి. వాళ్ళ ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి సార్. వాళ్ళ ఆశీస్సులు, అతను హీరో అవటానికి ఆశీస్సులు ఉన్నాయి. తర్వాత ప్రతి సినిమాకి వెళ్ళి డైరెక్టర్ వెళ్ళి అందరికీ ఇప్పుడు వాళ్ళు తీసుకోరు సార్. అతను హీరో అవటానికి వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, నటుడు అవటానికి ఆశీస్సులు ఉన్నాయి. ప్రతి డైరెక్టర్ వెళ్ళి వాళ్ళకి సబ్జెక్టులు అవి చెప్పరు, నువ్వు అమ్మంటారు అంతే, వాళ్ళు అయిపోతారు. అర్థమవుతుందన్నా? నువ్వు ఏ టెక్నీషియన్ పెట్టుకుంటున్నావు, వాళ్ళు అందరూ వెళ్ళిపోయి ముగ్గురికి చెప్పడం అని చెయ్యరు అంటున్నాను. అది ఆ పద్ధతి కూడా కాదు. ఆ టెక్నీషియన్ లిబర్టీ ఈజ్ ఎంటైర్లీ అందరి దగ్గర. అదిగా మూర్తి గారు అది కాదన్నా, ఒక నిమిషం అన్న. పెళ్లి కూతురు ఒక నిమిషం మూర్తి గారిని మాట్లాడినామండి. ప్లీజ్ దయచేసి అన్న నా మాటేనండి. మూర్తి గారు నేను చెప్పేదేనండి. నేను ఇందాక సబ్జెక్ట్కి వస్తున్నా. పెళ్లి కూతురు మీ అమ్మాయి అయినప్పుడు మీ అమ్మాయి వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకుంటుందండి. పెదనాన్నది, బాబాయిది, వాళ్ళది. ఓకేనండి? పెళ్లి కొడుకు వెళ్ళి ఏమంటే మీ అమ్మాయిని చేసుకుంటున్నాను, నేను చేసుకుంటున్నాను, వీళ్ళందరి దగ్గరికి వాడు వెళ్ళదు. ఆశీస్సులు కాదండి మీకు. నేను చెప్పేది మీకు అర్థం కాలేదండి. అతను ఒక్క నిమిషం బాబు భయ్య నాగేంద్ర ఒక్క నిమిషం అన్న నాగేంద్ర గారు, నేను సీతయ్యని. ఐ కెన్ ఆన్సర్ ఎనీథింగ్. మీరు ఉండండి, మీరు ఆవేశపడకండి అన్న నాగేంద్ర అన్న మీరు నా బ్రదర్. ఈ మూర్తి గారు నా అన్న. ఒక నిమిషం అన్న. అది ఏంటంటే ఎలా ఉంటుందంటే అతనికి వాళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయన్న. ఓకేనా? ఒక్క నిమిషం, అందులో డౌట్ లేదు, అది డౌట్ లేదు కదా, అంతే. అది నేనెవరిని కాదు వాళ్ళ. ఒక్క నిమిషం అండి అన్న ఒక్క నిమిషం అండి. నేను సీతయ్య అన్న. మీకు వద్దు, నేను సీతయ్యని, నేను రామాయణ కాదు. నేను సీతయ్యని. చౌదరి గారు, ఇలాగా ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు, అందులో మీరు కూడా ఒకరు. మీకు ఏం కావాలి చెప్పండి. సరే, మీకు సినిమా మీద కాదు, మీకు మీరే పార్టీ చెప్పండి. సినిమా ఇండస్ట్రీ. మీరే పార్టీ? సినిమా పార్టీ సార్. మరి నా పార్టీని మీరు ఫిక్స్ అయ్యేటకు మీరెవరు? మీకేం అధికారం ఉంది? మీరు మొన్న ఎవరు కొట్టేశారు? అది చెప్పకూడదు కదా సార్. మరి మీరు ఎందుకు నా గురించి మీరు ఎలా చెప్తారు? నా గురించి మీరు ఎలా చెప్తారన్నా? సరే, క్వశ్చన్ అడుగుతాను. అప్పుడు పార్టీకి అతీతంగా సినిమా గురించి అడగండి అన్న. సరే చెప్పండి. ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీకి టీడీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? ఈ సినిమా గురించి ఏ ప్రశ్న అడిగినా నేను చెప్తానన్నా. మీరు సినిమాకి గురించి ప్రెస్ మీట్ కోసం వచ్చాం, దానికోసం ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెడతాం. అది నేను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీస్లో వన్ ఆఫ్ ది సెక్రటరీని. ప్రసన్న గారు మెయిన్ సెక్రటరీ, నేను షాడో సెక్రటరీ. దానికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి రెఫరెండం లాగా వెళ్తాం. అది ఏ గవర్నమెంట్ వచ్చినా, అది ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చినా వెళ్తాం. వెళ్ళినప్పుడు రెఫరెండం వెళ్తాం. అప్పుడు ఆ జర్నలిస్ట్ సంఘంలో మీరు కూడా ఉంటే, ఆ పొలిటికల్ జర్నలిస్టులు వస్తారో మీరు వస్తారో నాకు తెలీదు. వచ్చినప్పుడు మీ ప్రశ్నకి క్లియర్గా చెప్తా. ఆ సమాధానం ఎలా ఉంటుందంటే, వర్షం పడినప్పుడు కారు మీద అద్దం మీద వైపర్స్ ఎలా క్లీన్ చేసుకుంటూ వెళ్తే చూడండి, అంత క్లారిటీ ఉంటుంది మీకు. సరే, హీరో గురించి చెప్పారు, హీరోయిన్ గురించి చెప్పారు. అది ఎలాంటి జోనర్లో ఈ సినిమా చేయబోతున్నారు? అది 3వ ప్రెస్ మీట్. వీళ్ళిద్దరు చెప్పిన వెంటనే చెప్పిదనండి, అది 3వ ప్రెస్ మీట్. దానికి అయ్యే 3 ప్రెస్ మీట్లు అంటే ఖర్చు అవుతుంది కదా. 3వ Q&A ఖర్చులు అవుతాయి కదా అన్న. నాకే కదా శ్రమ, మీకు శ్రమ. మీరంతా రావాలన్నా అన్న. మూర్తి గారు, ప్రతి ప్రెస్ మీట్కి మీరు అందరూ రావాలన్నా. మీకు నేను కోరుకునేది ఒకటే,
వైవేష్ గారు ఒక ప్రశ్న అండి. ఆ, సార్ వైవేష్ గారు అన్నా సార్ చౌదరి గారు గీత ఇక్కడ. గారు గీత ఆ, గారు చెప్పండి వైవేష్. గీత గారు ప్రొడ్యూసర్ గీత గారికి ఒకసారి ఉండి ప్రొడ్యూసర్ గీత గారిని ఇందాక మీరు చెప్పారు న్యూ టాలెంట్ రోల్స్ అని చెప్పేసి, అయితే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే నెక్స్ట్ సినిమా నుంచి హీరో హీరోయిన్ డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళు వస్తారు, లేదా వైవేస్ గారే ఫిక్సా దానికి? లేదండి, కొత్త టాలెంట్, న్యూ డైరెక్టర్స్, న్యూ యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ చాలామందిని ఈ సంస్థ ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దామని. న్యూ టాలెంట్ రోడ్స్ అంటేనే వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ యాజ్ మచ్ ఆఫ్ న్యూ టాలెంట్. సో అందరికీ అవకాశం ఉంటుందండి. చౌదరి గారు వైవేష్ గారు. చౌదరి గారు అయితే యాక్చువల్గా ఇందాక మీరు చెప్పారు ఎన్టీఆర్ అని చెప్పి, ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్, మళ్ళీ ఎన్టీఆర్. అంటే మరి ఈయనకైనా కొత్తగా ఏమైనా యాడ్ చేస్తారా? ఎన్టీఆర్ అనగానే మనకి తెలియదు కదా. అదేంటంటేనండి, 4వ తరం కొనసాగింపే అది. రామారావు గారు ఒక అదృష్ట రేఖను కొనసాగింపుగా జానకిరామ్ గారు బ్రెయిన్లో ఆ థాట్ ప్రాసెస్ని ఇచ్చేనట్టుగా నేను భావిస్తున్నానండి. ఇప్పుడు కొన్ని ఆలోచనలు ఎందుకు వస్తాయో మనకు తెలియదండి, అవి మనకు రావు. దైవ సంకల్పం కింద భావించి జానకిరామ్ గారి బ్రెయిన్లో అది వచ్చిన తర్వాత అక్కడితో ఆగలదు అది. ఇప్పుడు నేను అనుకుంటా నా కొడుకుని ఇంజనీర్ చేద్దామని, ఆడేమో డాక్టర్ అవుతాడు. ఇతను వాళ్ళ నాన్నగారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా కూడా ఆ ఆలోచనతో కొనసాగాడు. ఆ టాలెంట్ ఉంది, ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తాడు, కళ్ళు ఎక్స్ప్రెసివ్గా పెట్టేస్తాడు, మంచిగా నవ్వుతాడు, యాక్టింగ్ చేసేస్తాడు, డైలాగులు చెప్తాడు. అవి లేదనుకోండి, తండ్రి కళ్ళ కన్నాడు అవ్వలేదు. ఇప్పుడు తండ్రి ఆ పేరు పెట్టుకున్నాడు, నా కంట్లో పడ్డాడు. నేను రకరకాలు తిరుగుతున్నానండి. నేను ఇతనే ముందు అనుకుని, లేకపోతే వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి మా అబ్బాయిని పరిచయం, ఇదేం ఫోర్స్ జరగలేదు కదా. ఐ వాజ్ నేను వెళ్తున్నాను, తిరుగుతున్నాను, చూశాడు, బాగుండిపోతే నేను చేయను. హరికృష్ణ గారు కూడా నేను పట్టాభిషేకం నుంచి నేను పోరుతున్నాను ఆయన యాక్ట్ చేయాలని. నేనేమి ఎవరికి ఫేవర్ చేయడానికి ఉండదండి. డబ్బులు కూడా నేను పెట్టాలి కదా సార్. నా ఇంకోళ్ళ డబ్బుల మీద వాళ్ళు వచ్చి నా డబ్బులు పెడతానని సినిమా తీయట్లేదు కదా, నా డబ్బులతో సినిమా తీస్తానే కదా. ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి నన్ను సినిమా పరిచయం చేయట్లేదు కదా. ఇంతకు మూర్తి గారు కూడా అడిగింది ఏంటి, వాళ్ళతో ఎందుకు తీస్తానంటే వాళ్ళు డబ్బులు పెడుతున్నారా? నేనే కదా డబ్బులు పెడితే సినిమా తీసేది. డబ్బులు లాస్ అయితే నాకు అవుద్ది కదా. ఇప్పుడు సాయిధరం తేజ నా డబ్బులే కదండి, హరికృష్ణ గారని నా డబ్బులే కదా. అది చెప్తున్నా. నేను అడిగింది పేరు అనేది ఏంటంటే ప్రజలకి వాళ్ళకి అర్థమైన దాంట్లోంచి పేరు క్రియేట్ అవుద్దండి. ఏ ఫామ్లో పిలవాలి, పరిచయం చేసేటప్పుడు వాళ్ళకున్న పేరుతో పరిచయం చేస్తాం. వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు అది. దాన్ని ఎలా పిలవాలనేది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రేక్షకులు నిర్ణయిస్తారు, నెట్వర్క్స్ నిర్ణయిస్తాయి. అతని పేరును పరిచయం చేయడమే మా బాధ్యత. అతని ప్రతిభను బట్టి ప్రేక్షకులు నిర్ణయిస్తారు, నెట్వర్క్స్ నిర్ణయిస్తాయి, మీలాంటి మహానుభావులు నిర్ణయిస్తారు. మహానుభావుల దాకా ఎందుకు లేను సార్. కాదు ఇప్పుడు మీకు వచ్చిన ఆలోచన ఉంది కదా, ఆలోచనలోంచి కొంతమంది దానిలోంచి ఆలోచించాలని నిర్ణయిస్తారు. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఇంతకు ముందు మీరు మూర్తి గారు అడిగినా వేరే అడిగినా కూడా ఇప్పుడు ఏంటంటే వైష్ణవ్ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బుచ్చిబాబు గారు, సాయిధరం తేజ్ అండి కాదు వైష్ణవ్ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బుచ్చిబాబు గారు చిరంజీవి గారికి కథ చెప్పారు. అలాగే సాయిధరం తేజ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది జరిగింది. ఆయన అవసరం లేదన్నారండి. అది అవసరం లేదన్నారు. చెప్పలేదండి. పవన్ కళ్యాణ్ గారు, హరికృష్ణ గారు, అదే నాకు కథ చెప్పాల్సిన పని లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను ఓన్లీ కథ చెప్పింది సీతారాముల కళ్యాణం అప్పుడు నాగార్జున గారికి, అది కూడా ఒక 10 to 15 minutes చెప్తుండగా ఇంకా అవసరం లేదు లేవయ్య అన్నారు. అదే సార్ నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఈయనకి కేర్ టేకర్స్ కింద కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నందమూరి జానకిరామ్ గారు అంటే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారు ఉన్నారు. బేసిక్ ఏంటంటే మనం వారసుని ఇస్తామన్నప్పుడు ఇప్పుడు వైఎస్ చౌదరి గారు బాగా తీస్తారు సినిమాలు, ఓకే, బట్ ఎలాంటి సబ్జెక్టు ఏంటని తెలుసుకోవాలనేది జనరల్గా ఉంటుంది వాళ్ళు కేర్ టేకర్స్ కింద ఉన్నప్పుడు. ఒక పాయింట్ అన్నా చెప్పారు ఎవరికైనా, అంటే అందరి దగ్గరికి తిరగాల్సిన పని లేదు, కేర్ టేకర్ కింద ఉన్న వాళ్ళకి, లేదా అట్లీస్ట్ వాళ్ళ మదర్కైనా ఒక పాయింట్ అనేది చెప్తాం కదా. ఎవరికైనా చెప్పకుండా మనం డైరెక్ట్గా ఇలా వైఎస్ చౌదరి గారు వచ్చారు సినిమా అంటే ఇచ్చారు కదా ఎవరు కూడా. నేను ఎవరికి ఏమి చెప్పి ఇంతవరకు నేను ఆ ఫస్ట్ చెప్పిన సీతారాముల కళ్యాణం తర్వాత ఇంతవరకు ఎవరికి కథ పాయింట్ ఇదని చెప్పి నేను సినిమాలు చేయలేదండి. కథ మొత్తం చెప్తాను, అందరికీ చెప్పాను. వాళ్ళైతే కండిషనల్గా ఎప్పుడు ఇది కథ, ఈ కథ చెప్తేనే మేము సినిమా అనేది ఎవరికి జరగలేదు. ఈ సినిమా కథ ఇప్పటి వరకు ఎవరెవరికి చెప్పారు? అందరికీ తెలుసండి. ఓకే, మొత్తం అంటే ఎన్టీఆర్ గారికి, కళ్యాణ్ రామ్ గారికి. మీకు ఏం కావాలి భయ్యా? ఇది ఎవరికి తెలుసు? నీకు ఎవరెవరు పర్మిషన్ లెటర్ కావాలి చెప్పు. కాదు కదా, మీకు అందరికి తెలుసు కదా, ఎవరికి తెలుసు అని అడుగుతున్నాను. నీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏం కావాలి చెప్పు.
ఈ కథ ఎవరికి తెలుసు అని అడుగుతున్నాను నేను అడిగింది. నీకు అందులో నీ ఆనందం ఏంటి? నీకెందుకు తెలియాలంటున్నాను సార్ నీకెందుకు తెలియాలి? మీ ఆలోచనకి అంతరంగం ఏంటి? బాహ్య రూపం అర్థమైంది, లోపల అంతరంగం చెప్పు. అంతరంగం ఏం లేదు, అదే అంతరంగం ఎందుకు అంటున్నది? ఈ సినిమాకు ఉపయోగపడేది అన్నది ఎవరికి? ఆయనకి తెలిసిందా తెలియదా అనేది నీకు ఉపయోగపడే, అందులో నీ ఉపయోగం ఏంటంటున్నాను. నీ ఉత్సుకత ఏంటి? ఉత్సుకత కాదు సార్, మీరు ఏం ఆహా ఇప్పుడు కాదండి, సినిమా చేసే అతనికి తెలుసా తెలీదా అని అడగటం వరకు మీకు వాళ్ళు సినిమా చేసేవాడికి తెలుసు, మీరు అది అడగలేదు. వాళ్ళ కుటుంబంలో అందరికీ తెలుసా అని అడుగుతున్నారు. వైఎస్ గారు ఇక్కడండి అన్నా సార్. సార్ ఇది ఎన్టీఆర్ అనే పర్సన్ లాంచ్ చేస్తున్నారు, అలాగే ఇందాక చెప్పారు హీరోయిన్ గా కొత్త హీరోయిన్ తీసుకోబోతున్నాం తెలుగు అమ్మాయిని అని, అండ్ అదర్ క్యారెక్టర్స్ కూడా కొత్త టాలెంట్ ని తీసుకోబోతున్నారా? ఇలాంటి ఏమైనా టాలెంట్ హంట్ ఏమైనా నిర్వహించబోతున్నారా? దీనికి అది హంట్ అనే మాట అనేసాం అనుకోండి రాజేష్ గారు, అంతేగా భయ్య. అయితే హంట్ అనగానే ఏంటంటే ప్రవాహం వచ్చి మన మీద పడుద్ది. హంట్ని మనం మన సైడ్ నుంచి చేస్తే బెటర్. హంట్ అని అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రవాహం మన ఎత్తుమే పడిపోద్ది, అది ఫ్లడ్ లాగా పడిపోద్ది, మనం ఎత్తుకోలేము, అందులో కొట్టుకుపోతాం మనం అందులో. అందుకని మనకు కావాలన్న విషయం మనకు తెలుసుకుని మనం ఎత్తుకోవటం బెటర్ అని నా ఫీలింగ్. అలా ఆ పని చేస్తున్నా. వైవిఎస్ గారు అమ్మా సార్, చౌదరి గారు, ఇప్పుడు మీరు అప్పుడు తీసిన బ్లాక్ బస్టర్స్ కొన్ని కానీ ఇప్పుడు కానీ జనరేషన్ మారింది, ట్రెండ్ కూడా మారింది, దానికి అనుగుణంగా ఏమైనా కథ తయారు చేసుకున్నారు? అసలు ఇప్పుడు ట్రెండ్ని బట్టి ఏ టైప్ సినిమా చేయాలనుకుంటున్నారు? అంటే నేను కొంచెం లేట్గా వచ్చా కాబట్టి అడిగేశారా? అడిగారు కానీ మీరు నా ఫ్రెండ్, మీరు ఏమైనా అడగచ్చు, చెప్పండి. థ్యాంక్ యూ ఏంటన్నా? థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి సినిమాలు. అవును. అంటే ఈ వీళ్ళు హీరో చిన్న హీరో అయినా పెద్ద రేంజ్ లో చూపించాలన్న డైరెక్టర్లో ఒక ఆశ ఉంది. ఆ కోణంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అది కాదు, ఇది నా కథకి జస్టిఫై అయ్యేటట్టుగా నేను తీస్తానండి. తీసిన తర్వాత దానికి క్రియేట్ అయిన వాల్యూమ్ని బట్టి అది పాన్ ఇండియానా స్థాయి అనేది, ఎందుకంటే కొత్త వాళ్ళతో తీస్తున్నాం కాబట్టి కథ తయారవుతున్న ప్రాసెస్లో దానికి వచ్చే హైప్ని బట్టి రేంజ్ విస్తీర్ణం అనేది అర్థమవుద్ది. అది వ్యాపార ధోరణిలో అది పాన్ ఇండియా వద్దా లేదనేది అర్థమవుద్ది. సార్ చౌదరి గారు, వైవిఎస్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ ఒక క్వశ్చన్ అండి. V6 లక్ష్మి గారు ఒక్క సెకండ్. ఆవిడ V6 గారే, మీరు చెప్పండి. అయితే మీకు ఇండస్ట్రీలో చాలా మంది పరిచయం, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ ఫ్యామిలీ వరకు, ఏఎన్ఆర్ ఫ్యామిలీ. అయితే ఒక న్యూ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరిని పిలవలేదా, ఎవరు రాలేదా? అంటే అర్థం కాలేదు. అంటే ఒక చిన్న లాంచింగ్ అంటే ఇప్పుడు నేనే ఒక రామారావు గారి ఆశీస్సులతో తీసుకుని ఘాటుకెళ్ళి రామారావు గారి ఆశీస్సులు తీసుకున్నా. అది ఎంత పవర్ అనేది మీకు అర్థమవుతుందా? అది మామూలు పవర్ కాదు. ఆ పవర్ శక్తి స్వరూపం ఎలా ఉంటుందంటే దానికి ఇంకా విలువ కట్టలేం. ఆయన శక్తిని మేము భుజం మీద వేసుకొచ్చి ఇప్పుడు ఆ శక్తి ఇక్కడ తిరుగుతుంది. అది ఆ వైఫై రేంజ్ మనం చెప్పలేం జోన్ల కింద. ఆ శక్తి ఉన్నప్పుడు ఇంక ఎవరు అవసరం ఏముందండి? అంటే అందరు ఆశీస్సులు ఉంటాయి. నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను అనగానే సినిమాలో నేను పనిచేసిన అందరి మనసులు నన్ను బ్లెస్ చేస్తుంటారు. వాళ్ళకి సమయం మళ్ళీ అడగటం, వాళ్ళని పాపం వాళ్ళు ఏదో ఉన్న దానిలో ఇబ్బంది పెడతాం నాకు ఇష్టం లేదు. అందరు ఆశీస్సులు నేను ఇప్పుడు నా రూమ్మేట్ రవితేజ్ ఉన్నాడు, ఆయన హీరో, ఆయన ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయి. నా మిత్రుడు మహేష్ బాబు ఉన్నారు, ఆయన ఎప్పుడు నేను బాగుండాలనే కోరుకుంటారు. నాగార్జున గారు అయితే ఆయన స్టూడియో ప్రొడక్ట్ని, బాలకృష్ణ గారు అభిమానిని, గుడివాడలో ఉన్నప్పుడు రామారావు గారి కంటిన్యూషను ఆయనతో పనిచేశాను. ఆయన ఎప్పుడు నా విషయసే కోరుకుంటారు, నా మంచి కోరుకుంటారు, ఆయన కుటుంబంగానే ఆయన కానీ. ఇంకా మిగతా అందరూ కూడా మన నందమూరి వంశంలో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ కూడా నా మంచితనం కోరుకుంటారు. ఇప్పుడు మా సినిమా కథానాయకుడు మంచితనమే కోరుకుంటారు, అతను మంచి జరగాలని కోరుకుంటారు. వాళ్ళందరూ విషయస్ ఉన్నాయి. పైగా ఇదేమో ప్రకటనే కదండి, సంస్థ ప్రకటనను అతను పేరు ప్రకటించే కార్యక్రమే కదా అది. సో మీరు ఇందాక హీరో గురించి చెప్తూ చాలా ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్టీఆర్ ని చూసినట్లే ఉంటుందని చెప్పి. ఎన్టీఆర్ చూసినట్లు అనలేదండి. ఓకే, కళ్ళ గురించి కానీ బాడీ గురించి ఇట్లా చెప్పారు చాలాసేపు. సో అంటే ఆయన ఎప్పుడు పరిచయం చేస్తున్నారు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అది నేను నెక్స్ట్ ప్రెస్ మీట్లో 3 ప్రెస్ మీట్లు పెడతానండి. నెక్స్ట్ ప్రెస్ మీట్లో డెఫినెట్గా అతని ముఖ చిత్రాన్ని పరిచయం చేస్తాను, మనిషిని ముహూర్తం షాట్లో పరిచయం చేస్తాను.
సో ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ 10 years నుంచి కూడా మీరు ఇండస్ట్రీకి దూరం ఉన్నారని కాదు కానీ మూవీస్ రాలేదు. అంత హిట్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్ అన్నేళ్ళు ఎందుకు గ్యాప్? అంటే ఇందాక మీరు చెప్పిన ఆన్సర్ అయితే సాటిస్ఫాక్షన్ లేదు, సో అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. గ్యాప్ అదే 2018 నుంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అండి. మధ్యలో కరోనా వలన అమెరికా వెళ్ళిపోయి బ్లాక్ అయిపోయాం 1.5-2 years. కరోనా టైంలో అమెరికాలో బ్లాక్ అయిపోయాం 1.5-2 years అక్కడే ఉండిపోయాను. అప్పుడు అనిశ్చిత అండి, నేను కొత్త వాళ్ళని అనుకుంటున్నాను, కొత్త వాళ్ళతో ప్రాజెక్టులు ఫోన్లో ఫైనలైజ్ కాలేదు, అమెరికాలో ఉండిపోయాను 1.5 years బ్లాక్ అయిపోయాను. రేకి 18కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా. అదే ఆ 18లోనే నేను ప్రిపేర్ 2 ఏళ్ళు, నేను సినిమాకి 2 ఏళ్ళు అండి. ఇప్పుడు 2003లో సీతయ్య అండి, 2006లోనే వచ్చింది దేవదాసు, 3 ఏళ్ళ గ్యాప్ అక్కడే ఉంది. సో మేడం గీత గారు, సో అంటే మీకు కూడా ఇండస్ట్రీ మూవీస్ గురించి ఎవ్రీ మూవీకి వస్తారు, సార్తో పాటు మీరు వచ్చి చూస్తుంటారు. సో మీ నాలెడ్జ్ స్క్రిప్ట్లో ఏమన్నా మీరు ఐడియాస్ ఇచ్చారా ఏంటి అసలు? ఆయన ప్రతి ఆలోచన మొదట నాకే చెప్తారండి. సో ఆయనతో ప్రతి మూమెంట్, ఆయన ఆలోచన ప్రతి మూమెంట్లో ఐఎమ్ విత్ హిమ్, ఐఎమ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ హిమ్. సో నాకు అంటే ప్రతి మూవీ స్టోరీ స్క్రిప్ట్ ఎలా తయారవుతోంది, ఎలాంటి కొత్త ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, అన్నీ ప్రతి ఒక్కటి తెలుస్తుందండి. లేపేసి చెప్పేస్తానండి, నిద్రపోతున్నా కూడా. వైవేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ 83 నుంచి మీరు పక్క రాష్ట్రాల్లో ఉంటున్నా సరే, మీ రాష్ట్రం మీద అభిమానంతో, మీ ప్రాంతం మీద అభిమానంతో ప్రతి ఎలక్షన్లోని గుడివాడకి వెళ్ళి ఓటేస్తున్నారు ఫ్యామిలీతో సహా. మొన్న జరిగిన ఎలక్షన్స్లో గుడివాడలో ఎమ్మెల్యే మార్పుకి శ్రీకారం చుట్టారు. ఆ మార్పులో మీ పాత్ర ఎంతవరకు ఉంది? అన్నా ఇందాక దీనికి ఆన్సర్ చెప్పాను. కాతే ఇందులో నేను ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్కి వెళ్ళలేదు, ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా. ఎలక్షన్ పార్టీల గురించి మాట్లాడిన కానీ ఈ ఎలక్షన్కే వెళ్ళాను నేను గుడివాడ. 94 లాస్ట్, తర్వాత అంతా హైదరాబాద్లోనే యూటిలైజ్ చేసుకున్నాను. ఈ ఎలక్షన్ అప్పుడే అంటే అక్కడ ఓటు ఉంది కదా అని అక్కడికి వెళ్ళాను. డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని పరిచయం చేస్తున్నారు, సేమ్ టైమ్ మేబీ ఈ ఇయర్ ఈ సీజన్లోనే బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ కూడా పరిచయం కాబోతున్నాడు. సో దీన్ని మీరు ఒక బాధ్యతగా తీసుకుంటున్నారా? రేపు పొద్దున అతన్ని లాంచ్ చేయడం కూడా ఒక ప్రెస్టేజ్ కదా. సో దీన్ని ఎలా చూస్తున్నారు ఈ లాంచ్? అసలు మేమందరం రామారావు గారు బాలయ్య బాబు గారిని పరిచయం చేస్తున్నారని 1975లో ఎప్పుడైతే అన్నదమ్ముల అనుబంధం చూసామో, బాలకృష్ణ గారు లాంచింగ్ కోసం ఎంత అవైట్ చేసామో, ఎంత తహతహలాడామో, నిజంగా తహతహలాడామండి. గుడివాడలో ఫ్యాన్స్ ఓపెన్ చేసి అప్పుడు మద్రాసు ట్రైన్ ఎక్కాను నేను బాలకృష్ణ గారికి. తర్వాత మద్రాసు వెళ్ళి ఫ్యాన్స్ లెటర్స్ రాసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎన్బీకే ఫ్యాన్స్ అవ్వాలని బాలకృష్ణ గారి దగ్గరుండి చాలా సినిమాల వరకు లెటర్స్ కరస్పాండ్ చేసినవాడిని. ఆయన ఎంట్రీ కోసం ఎంత అవైట్ చేశామో, బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అంతే అవైటింగ్ అండి. నేనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి వంశ అభిమానులందరూ అంతే అవైటింగ్. ఆ అవైటింగ్ అనేది అతి త్వరలోనే దానికి ఒక కర్టెన్ అనేది రైజ్ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం, విశ్వాసం అండి. చౌదరి గారు, కంగ్రాచులేషన్స్ అండి. ముందు థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. అయ్యో థ్యాంక్ యూ సార్. మీ ప్రతి సినిమాలో ఒక మ్యానరిజం ఉంటుంది. ఆ మ్యానరిజం ఎంత పాపులర్ అంటే, హరికృష్ణ గారు ఈస్ట్ గోదావరి వెళ్ళారంటండి. ఈస్ట్ గోదావరిలో ఒక అభిమాని వచ్చి హరికృష్ణ గారు కాళ్ళ మీద పడిపోయి, నేను సీతయ్య 10 సార్లు చూశాను సార్, సీతయ్య 10 సార్లు చూశాను సార్ అని చాలా గట్టిగా చెప్తున్నాడు అంట. ఆ పక్కన ఉన్న వాళ్ళు సర్లేరా వెళ్ళరా అంటే, లేదు నేను సీతయ్య 10 సార్లు చెప్పానంటే, హరికృష్ణ గారు అన్నారు, అటు సీతయ్య చూశాడురా, ఎవరి మాట వినడు. అలా ఈ సినిమాలో కూడా ఏమైనా ఉంటుందా? ఎవరి మాట వినద్దు అనేది నా ఫస్ట్ ఆటోగ్రాఫ్ అండి. నాకు సీతారామ కళ్యాణం సినిమా మొదటి సినిమా తీసిన వెంటనే ఒక ఫస్ట్ వచ్చిన అభిమాని ఎవరైతే, సార్ మీ పాటలు బాగా తీశారు, సినిమా బాగా తీశారు, మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్ అని ఒక అతను అడిగితే, నిజంగానే రియల్ లైఫ్లో ఎవరి మాట వినరు కాబట్టి ఎవరి మాట వినద్దు అని నేను సంతకం చేయడం బింగేశా. ఎవరి మాట వినద్దు వైవిఎస్ చౌదరి అని. సీతయ్య సినిమా తీస్తున్నప్పుడు, సీతయ్య అంటే సాఫ్ట్గా ఉంది, దానికి ఏదన్నా ఎలివేషను రగ్గుడ్నెస్ తీసుకురావాలంటే ఒక క్యాప్షన్ ట్యాగ్ లైన్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో సీతయ్య ఎవ్వరి మాట వినడు అని నేను దాన్ని నా ఆటోగ్రాఫ్ని ట్యాగ్ లైన్ చేశాను. అక్కడ నుంచి మీరు అన్నట్లే అది పర్యాయ పదం అయిపోయింది. ఎవరి మాట వినట్లేదు అనుకో, వీడు సీతయ్యరా, ఒక అమ్మాయి వినట్లేదు అనుకో, అదొక పెద్ద సీతమ్మరా, అట్లా అంటాం అనేది పర్యాయపదం అవడం. అది చూసినప్పుడు నాకు కొంచెం ఆనందం కలుగుతుంటుంది. అది థ్యాంక్ యూ బ్రదర్స్, మంచిగా అడిగారు, నన్ను చక్కగా సేఫ్ గార్డ్ చేశారు. ఈ సినిమా ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు నన్ను చక్కగా
సేఫ్ గార్డ్ చేసిన ప్రపంచానికి పరిచయం చేయండి. నేను మంచి ప్రోడక్ట్ కష్టపడి తీస్తాను, నమ్మకంగా తీస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. కష్టమైతే పడతాను చాలా. సో థ్యాంక్ యూ సో మచ్. వైవిఎస్ చౌదరి గారు అండ్ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎన్టీఆర్ 8 కి. అండ్ అతి తొందరలో ఈ బ్యానర్ లో మనల్ని పలకరించడానికి సినిమా వచ్చేస్తుంది. బ్రదర్స్